హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో ఫాలో యువర్ హార్ట్ ఎపిసోడ్ 36 ని చూద్దాము. ఇప్పుడు ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే బీచింగ్ బెయి అసిస్టెంట్ దగ్గరికి వచ్చి బెయి ఎక్కడా కనిపించడం లేదు, ఈ రోజు నువ్వే ఆ జోర్నియన్ అంతా సప్లై చేయాలి అని అడుగుతూ ఉంటే, సరే ఓకే ఈ రోజే డెలివరీ చేస్తాను అనేసి అసిస్టెంట్ అక్కడి నుండి వెళ్లిపోతున్నాడు. ఇప్పుడు అసిస్టెంట్ ఆ జోర్నియన్ తీసుకుని రావడానికి ట్రై చేస్తూ ఉన్నాడు. అప్పుడు కరెక్ట్ గా షూ అక్కడికి వచ్చి అసిస్టెంట్ ని అరెస్ట్ చేసేస్తున్నాడు. అతని పాకెట్ లో జోర్నియా ఉంది, దాన్ని షూ చూస్తూ ఉన్నాడు. ఆ బాక్స్ ని చూస్తున్నప్పుడు అది యానా వాళ్ళ షాప్ లో యూజ్ చేసే బాక్స్ ని షూకి అర్థమైపోతుంది. అంతలో అసిస్టెంట్ మీరంతా బాగా ఇరుక్కున్నారా అనేసి షూని చూసి నవ్వుతూ ఉన్నాడు. ఈ మ్యాటర్ ఇప్పుడు షెన్బై కి కూడా తెలిసిపోతుంది. ఇప్పుడు యానా షాప్ లో ఏదో సర్దుతూ ఉంటే ఒక బాక్స్ కింద పడిపోతుంది. అది ఏంటి అనేసి యానా దాన్ని ఓపెన్ చేసి చూస్తూ ఉంటే అందులో జోర్నియా ఉంది. యానాకి అది అర్థమైపోతుంది అది జోర్నియానే అని. అంతలో ఎవరో డోర్ కొడుతున్నట్లు సౌండ్స్ వినిపిస్తూ ఉంది. యానా వెళ్లి డోర్ ఓపెన్ చేసి చూస్తూ ఉంటే అక్కడికి బెయి వస్తున్నాడు. అప్పుడు కరెక్ట్ గా ఎవరో వచ్చి లోపలికి ఎవరైనా వచ్చారా అని అడుగుతూ ఉంటే లేదు ఎవరూ రాలేదు అని యానా అంటూ ఉంది. అతను వెంటనే డోర్ ని చూస్తున్నాడు. అప్పుడు డోర్ అంతా రక్తమై ఉంది. వెంటనే షెన్బైకి ఇన్ఫర్మేషన్ చెప్పాలి అనేసి అక్కడి నుండి వెళ్లిపోతున్నాడు. అంతలో బెయి యానాతో నాతో వచ్చేయ్, మనం ఇద్దరం ఇక్కడి నుండి వెళ్లిపోదాము అని అడుగుతూ ఉంటే, నా షాప్ లో జోర్నియాని ఉంచి నువ్వు నన్నే ఇరికిచ్చావు, నువ్వంతా మనిషివేనా అని యానా అంటూ ఉంది. ఇప్పుడు నువ్వెలాగో ఈ జోర్నియా కేసులో ఇన్వాల్వ్ అయ్యావు కాబట్టి ఇంకా షెన్బై నిన్ను యాక్సెప్ట్ చేయడు, నువ్వు నాతో వచ్చాయి, నేను నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను అని బెయి అడుగుతూ ఉంటే, నేను రాను, నాకు షెన్బైనే ఇంపార్టెంట్ అని యానా అంటూ ఉంది. అది విని బెయికి కోపం వచ్చి యానాని కిందకు తోసేస్తున్నాడు. బెంచ్కి తగిలి యానా మైకంలోకి వెళ్లిపోతుంది. అంతలో షెన్బై లోపలికి వెళ్లిపోతున్నాడు. కానీ షెన్బై టీం వాళ్ళంతా బయట నిలబడుకొని వెయిట్ చేస్తూ ఉన్నారు. అప్పుడు కరెక్ట్ గా బీచింగ్ వాళ్ళ నాన్న ఉన్నాడు కదా, అతను వాళ్ళ మనుషులతో కలిసి అక్కడికి వస్తున్నాడు. యానా జోర్నియా బిజినెస్ చేస్తుంది, అది తెలిసి కూడా షెన్బై యానానే కాపాడుతున్నాడు, మేము వాళ్ళని ఊరికే వదిలిపెట్టము, ఇప్పుడు చూడు ఏం చేస్తామో అనేసి బీచింగ్ వాళ్ళ నాన్న వాళ్ళ టీం కి చెప్పి బాణాలు వదలమని చెప్తూ ఉన్నాడు. వాళ్ళందరూ బాణాలు వదులుతూ ఉన్నారు. అవన్నీ ఇంట్లోకి నేరుగా వెళ్తూ ఉన్నాయి. షూ వాళ్ళ టీం వాళ్ళు అవన్నీ అడ్డుకోవడానికి ట్రై చేస్తూ ఉన్నారు. అంతలో యానాకి మెలకు వచ్చి ఎలా అయినా షెన్బాయిని కాపాడాలి అనేసి షెన్బాయిని కాపాడడానికి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటే బెయి వెంటనే యానాని కాపాడాలి అనేసి తన అడ్డం వచ్చేస్తున్నాడు. ఆ బాణాలు బెయి బాడీలోకి దిగిపోతున్నాయి. షెన్బై వెంటనే రిమైనింగ్ బాణాలు లోపలికి రాకుండా అడ్డుకుంటూ ఉన్నాడు. కానీ బెయికి హెల్త్ చాలా సీరియస్ అయిపోతూ ఉంది. బెయి వెంటనే షెన్బైతో యానాని బాగా చూసుకో అనేసి మళ్ళీ ఆ షార్క్ బాన్ ఒకటి ఉంది కదా దాన్ని గిఫ్ట్ గా ఇచ్చేసి చనిపోతున్నాడు. యానా షాక్ లో ఉంది. బెయి చనిపోయే ముందు బీచింగ్ పేరుని మాత్రం చెప్పేసి చనిపోతున్నాడు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు అనేసి యానా ఏడుస్తూ ఉంది. షెన్బై వెంటనే ఇందులో నీ తప్పేం లేదు, నాతో రా అనేసి యానాని తీసుకుని వెళ్లిపోతున్నాడు. బయట షూతో పాటు ఇంకా కొంతమంది మాత్రమే ప్రాణాలతో మిగులున్నారు. వాళ్ళు షెన్బైని కాపాడుతూ ఉన్నారు. ఇక్కడేమో వాళ్ళంతా షెన్బై వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్లి మిమ్మల్ని కూడా అరెస్ట్ చేయబోతున్నాము అని వాళ్ళు అంటూ ఉన్నారు. అప్పుడు కరెక్ట్ గా ఒక అతను వస్తున్నాడు. పే మినిస్టర్ అని షెన్బై వాళ్ళ నాన్న ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు కదా, అతను అక్కడికి మనిషిని పంపించి ఈ ఫ్యామిలీని అరెస్ట్ చేయకూడదు అని చెప్పి పంపించినట్టు ఉన్నాడు. అప్పుడు బీచింగ్ వాళ్ళ నాన్న ఈ ఊరి పే మినిస్టర్, అతను చెప్పారు కాబట్టి మనం వీళ్ళని అరెస్ట్ చేయకూడదు, అందరూ బయలుదేరండి అని అంటూ ఉంటే అందరూ అక్కడి నుండి వెళ్లిపోతున్నారు. షెన్బై వాళ్ళ అమ్మ వెంటనే మనం ముందు ఆ పే మినిస్టర్ కి థ్యాంక్స్ చెప్పాలి, ఆయన లేకపోతే ఈ పాటికి మన ఫ్యామిలీలో అందరము జైల్లో ఉండేవాళ్ళము, ఇంకేం జరగబోతుందో అర్థం కావడం లేదు అని అమ్మ అంటూ ఉంటే షూలు వెంటనే అమ్మా నువ్వేం బాధపడకమ్మా, నీకు ఒక మ్యాటర్ తెలుసా అనేసి మన యానా ఉంది కదా తన బాడీలో కూడా జోర్నియా పాయిజన్ ఉంది, తను షేప్ షిఫ్ట్ కూడా చెయ్యగలదు అని షూలు అంటూ ఉంటే నువ్వేం మాట్లాడుతున్నావు అని అమ్మ అడుగుతూ ఉంది. అప్పుడు ఆ మెయిడ్ ఉంటుంది కదా తను వాళ్ళు మాట్లాడుకుంటుందంతా వింటూ ఉంది. ఈ ప్రాబ్లమ్స్ అంతా యానా వల్లనే అనేసి మెయిడ్ అనుకుంటూ ఉంది. యానా వాళ్ళ షాప్ లో జోర్నియా ఉంది కాబట్టి అక్కడ వర్క్ చేస్తున్న దొంగసాయి రూచని ఇద్దరిని అరెస్ట్ చేసి జైల్లో వేసేస్తున్నారు. అప్పుడు అక్కడికి బెయిలీ వస్తున్నాడు. మీరేం బాధపడకండి, త్వరలోనే మీ ఇద్దరిని విడిపించేస్తాను, యానా అక్కడి నుండి ఎస్కేప్ అయిపోయారు, యానాని కూడా త్వరలోనే కనిపెడతానని బెయిలీ అంటూ ఉన్నాడు. బెయిలీ బెయి వాళ్ళ అసిస్టెంట్ ని జైల్లో వేసి నిజం చెప్పు, నువ్వు ఆ జోర్నియాని ఎవరికి సప్లై చేస్తున్నావు అని అడుగుతూ ఉంటే అతను నేను చెప్పను అని అంటూ ఉన్నాడు. యానా షెన్బై ఇద్దరు కలిసి యానా వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తూ ఉన్నారు. మీరేం టెన్షన్ పడకండి, ఈ ఇల్లు చాలా దూరంగా ఉంది, పైగా ఊరికి
ఇంటికి లోపలగా ఉంటుంది కాబట్టి దీన్ని ఎవరు కనిపెట్టి రాలేరు అనేసి యానా లోపలికి వెళ్లి చూస్తూ ఉంటే వాళ్ళ అమ్మ కళ్ళు తిరిగి పడిపోయి ఉన్నారు. యానా వాళ్ళ అమ్మని చూసి వెంటనే బెడ్ మీద పడుకోబెట్టి ట్రీట్మెంట్ ఇవ్వగానే వాళ్ళ అమ్మకి మెలకువ వచ్చేస్తుంది. నాకేం కాలేదు, నువ్వేం బాధపడకు, ఈ మెడిసిన్ ని నేను కొత్తగా ట్రై చేశాను నిన్ను క్యూర్ చేయడం కోసము, నీకు షేప్ షిఫ్ట్ అవ్వకూడదు అని నేను చాలా ట్రై చేస్తున్నాను, నీ కోసం నేను ఏమైనా చేస్తాను అని అమ్మ అంటూ ఉంటే, అమ్మ మీరు ఇలా చేయకండి అని యానా అంటూ ఉంది. ముందు మీరు కాసేపు రెస్ట్ తీసుకోండి, తర్వాత మాట్లాడుకుందామని యానా అంటూ ఉంది. అప్పుడు షెన్బాయ్ షూతో పాటు బయటికి వచ్చి నిలబడుకుంటున్నాడు. షెన్బాయ్ కి మళ్ళీ కళ్ళు తిరుగుతున్నట్టు ఉంది. నాకు 5 సెన్సెస్ పనిచేయడం నెమ్మదిగా ఆగిపోతుంది అని డాక్టర్ చెప్పాడు, కానీ నాకు ఇప్పుడు ఈ కండిషన్ చాలా వరస్ట్ గా ఉంది అని షెన్బాయ్ అంటున్నాడు. ఇక్కడేమో షూలు రూచేని మీట్ అయ్యి నువ్వేం బాధపడకు, మిమ్మల్ని ఎలా అయినా మేము కాపాడుతామని షూలు అంటూ ఉంటే రూచేన్ కూడా బాధపడుతూ ఉన్నాడు. ఇప్పుడు యానా వాళ్ళ అమ్మని కూర్చోపెట్టి ఫుడ్ తినిపిస్తూ ఉంది. రోజులు గడిచిపోతూ ఉంది. వాళ్ళ అమ్మ మళ్ళీ కళ్ళు తిరిగి పడిపోతూ ఉంది. నెక్స్ట్ డే మార్నింగ్ యానా నిద్ర లేచి తన ఫేస్ ని అద్దంలో చూసుకుంటూ ఉంటే తన రూపం చేంజ్ అయిపోయి ఉంది. ఏంటి నా రూపం మారిపోయింది, ఎందుకు ఇలా ఫ్రీక్వెంట్ గా జరుగుతుంది అని యానా థింక్ చేస్తూ ఉంటే అంతలో వాళ్ళ అమ్మ లేచి పర్లేదు నువ్వు ఎలా ఉన్నా నా కూతురువే, నువ్వేం బాధపడకు అనేసి యానాని హగ్ చేసుకుని ఏడుస్తూ ఉన్నారు. యానాకి ఇప్పుడు ఇలా ఉండడం నచ్చడం లేదు. ముందే అమ్మకి హెల్త్ బాలేదు, ఇప్పుడు నాకు ఇలా అయింది ఏంటి అనేసి యానా ఏడుస్తూ ఉంది. కరెక్ట్ గా ఇప్పుడు యానా బయటకు వస్తూ ఉంటే షూ వెంటనే ఎవరు నువ్వు అని అరుస్తూ ఉన్నాడు. షెన్బాయ్ యానాని చూడగానే వెంటనే కనిపెట్టేస్తాడు కదా, కానీ ఇప్పుడు షెన్బాయ్ కి తలనొప్పిగా ఉంది. అందువల్ల యానాని కనిపెట్టలేకపోతున్నాడు. షెన్బాయ్ నేనే యానాని అని యానా షెన్బాయ్ దగ్గరికి వెళ్తూ ఉంది. షూ వెంటనే ఇది ఎవరు అని అడుగుతూ ఉంటే షూని కూర్చోపెట్టి స్టోరీ అంతా చెప్తూ ఉన్నారు. షూ వెంటనే ఏంటిది ఇంత అన్యాయంగా ఉంది అని అంటూ ఉన్నాడు. నువ్వు నన్ను వెంటనే కనిపెట్టేస్తావు కదా, ఈ రోజు ఎందుకు కనిపెట్టలేకపోయావు, నీకు హెల్త్ ఏమైనా ప్రాబ్లం గా ఉందా అని యానా అడుగుతూ ఉంటే అలా ఏం లేదు, కాస్త తలనొప్పిగా ఉందని షెన్బాయ్ అంటున్నాడు. ఇక్కడేమో బీచింగ్ అలానే వాళ్ళ నాన్న ఇద్దరు కలిసి వాళ్ళ హెడ్ ని మీట్ అయ్యి జరిగిందంతా చెప్తూ ఉన్నారు. వాళ్ళ హెడ్ ఎవరో కాదు, ప్రైమ్ మినిస్టర్ అని షెన్బాయ్ వాళ్ళ నాన్న ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు కదా, అతడే ఇన్ని డేస్ ఏదో మంచివాడిలాగా యాక్ట్ చేశాడు అని ఇతనే వాళ్ళందరికీ లీడర్ అంట. ఇలా చూడండి ఇదే మీకు లాస్ట్ ఛాన్స్, అందరినీ చంపేయండి అని ప్రైమ్ మినిస్టర్ అంటున్నాడు. ఓకే అలానే చేస్తాము అనేసి ఇద్దరు వెళ్లిపోతున్నారు. కరెక్ట్ గా అప్పుడు షెన్బాయ్ కి ట్రీట్మెంట్ ఇచ్చారు కదా ఒక డాక్టర్, అతన్ని తీసుకుని వచ్చి నిజం చెప్పు షెన్బాయ్ కి ఏమైంది అని అడుగుతూ ఉంటే వాళ్ళు పెట్టే టార్చర్ భరించలేక షెన్బాయ్ కి ఎవరు ఫేసు సరిగా కనిపించదు, తనకి ఫేస్ బ్లైండ్నెస్ ప్రాబ్లం ఉంది, అది మాత్రమే కాదు తనకు ఉన్న సెన్సెస్ అంతా నెమ్మదిగా వర్క్ చేయడం ఆగిపోతుంది, షెన్బాయ్ చాలా సీరియస్ కండిషన్ లో ఉన్నారు అని డాక్టర్ అంటూ ఉంటే అది విని బీచింగ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. దీన్ని యూజ్ చేసి ఇప్పుడు వాడిని ఏం చేస్తానో చూడు అని అంటూ ఉన్నాడు. అంతటితో ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం.